మళ్ళీ పాటలు రేపు కూడా నేర్చుకోవచ్చు. ఇవే పాటలు ఉంటాయి. పొద్దున్నే 7 కల్లా వచ్చేసేయండి. వచ్చేస్తే మనం ఇంకా తొందరగా 10 గంటలకు ముగించుకోవచ్చు. మీకు ఇప్పుడు కథ చెప్తారు. మరి బైబిల్లో కథ కాదు, బయట జరిగిన కథే చెప్తారు. యెహోవా నా కాపరి అని. ఆ కథ విన్న తర్వాత మనం మరి ముగించుకుంటాం. మీకు వెళ్ళేటప్పుడు మరి కప్పు కేక్ అంటే ఎంతమందికి ఇష్టం? కప్పు కేక్ అంటే ఎవరికి ఇష్టం లేదా? ఈరోజు మీకు కప్పు కేకు మీకు అందిస్తారు మరి స్నాక్గా. మళ్ళీ రేపు వేరే ఐటమ్. చివరికి 3వ రోజు భోజనం కూడా పెడతాం మీకు ఇక్కడ. అందువల్ల 3 రోజులు రండి. ఉదయం 7 వస్తే మనం 10 ముగించుకొని వెళ్ళిపోవచ్చు. సరేనా? ఇప్పుడు ఒక కథ విందాం. ప్రైజ్ లార్డ్ పిల్లలు. హుషారుగా ఉన్నారా? ఓపిక ఉందా? అబ్బా 8 కాడ నుంచి కూర్చోబెట్టారు, ఇంకేంటి అనుకుంటున్నారా? ఇప్పుడు కథ చెప్పుకుందామా? ఎంతమంది వింటారు? అందరూ హుషారుగానే ఉన్నారు. అయితే విందామా? మరి అందరు చేతులు కట్టుకోండి. ఈరోజు మనము 2 ఫ్రెండ్స్ గురించి నేర్చుకుంటాం. ఎవరి గురించి? ఫ్రెండ్స్. 2 ఫ్రెండ్స్ అన్నమాట. ఆ ఫ్రెండ్స్ ఎవరంటే డానియల్, మెహబూబా. ఏం పేరు? డానియల్, మెహబూబా. తెలుసా మీకు వాళ్ళు? తెలుసా? తెలియదు కదా? సరే తెలుసుకుందాం. అందరు చేతులు కట్టుకోండమ్మా. అందరు చేతులు కట్టుకోవాలి. మీ చేతుల్లో ఉన్నాయని కింద పెట్టేసుకోండి. ఏదన్నా ఎత్తుకు పెట్టండి, గాలికి పోకుండా. మీరు ఇప్పుడు ఏం చేయాలా? నా వంకే చూడాలి. ఎందుకంటే నేను కథ చెప్తాను కాబట్టి మీరు నా వంకే చూడాలి. నేను చెప్తాను, మళ్ళీ మధ్యలో నేను మర్చిపోతాను కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతాను, మళ్ళీ మీరు నాకు చెప్పాలి. నేను మీకు చెప్తుంటా, మీరు నాకు చెప్తూ ఉండాలి. సరేనా? అందరు చేతులు కట్టుకోవాలి. ఇంకా కొంతమంది చేతులు కట్టుకోవాలి. వినపడలేదేమో మరి. ఓకే. ఈరోజు మన కథ పేరు ఏంటంటే యెహోవా నా కాపరి. ఏం పేరు? విన్నారా? ఈ మాటలు విన్నారా మీరు? కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు కదా. యెహోవా నా కాపరి. ఇది బైబిల్లో ఒక భక్తుడు మరి దేవుడు నా కాపరి అని చెప్పి ఒక కీర్తన, ఒక అధ్యాయాన్ని రాస్తాడనమాట. ఆయన ఎవరంటే మనలాంటి సాదాసీదా అయిన వ్యక్తి కాదు. ఆయన ఎవరంటే దావీదు మహారాజు అంటారు. క్రైస్తవ లోకం ఏమంటుందంటే దావీదు గురించి, దావీదు ఎవరంట? వినపడతలా? దావీదు మహారాజు. మనలాంటి సాదాసీదమైన వ్యక్తి కాదు. అంతటి మహారాజు ఏమన్నాడంటే యెహోవా నా కాపరి. ఏమన్నాడు? యెహోవా నా కాపరి అని మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. దీనికి ఒక వ్యక్తి, ఒక సండే స్కూల్ టీచరు ఈ విధంగా చెప్పింది. మీకు గుర్తుంటుందా? యెహోవా నా కాపరి. ఎంత మాట ఇది? పెద్ద మాట, చిన్నదే కదా. ఎన్ని అక్షరాలు ఉన్నాయి? యెహోవా. ఎన్ని అక్షరాలు? 3 కదా. యెహోవా నా కాపరి. ఇలాంటి నిర్వచనం చెప్పాడనమాట. ఎందుకంటే మనం చిన్నపిల్లలం కదా, మనకు గుర్తుండదు కదా. ఒక్కోసారి వింటాం కానీ గుర్తున్నట్టే ఉంటుంది, కానీ కొద్దిసేపటి తర్వాత గుర్తుండదు. అబ్బా ఏంటి ఇంతకు బలి గుర్తుండిందే, నాకు గుర్తులేదా అని అనుకుంటాం కదా. అందుకే మనం మర్చిపోకుండా మనం కూడా నేర్చుకుందాం ఈరోజు. ఏంటిది? మీరు, నేను ఎలా చెప్తున్నాను మీరు కూడా అలా చెప్పండి. యెహోవా నా కాపరి. ఇంకా ఈ 3 అక్షరాలు ఇంకా క్లారిటీగా నేర్చుకుందాం. యెహోవా. యెహోవా అంటే ఏ వేళ్ళు? ఈ వేళ్ళు అంటే యెహోవా. ఇదంటే నా, ఇది కాపరి. ఇప్పుడు నేను వేళ్ళు మడుస్తాను, మీరు దాన్ని బట్టి చెప్పాలన్నమాట. ఇదేంటిది? 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 వెరీ గుడ్.
అంటే వింటున్నారనమాట. వెరీ గుడ్, చాలా మంచి సంతోషం. యెహోవా నా కాపరి. ఈ మాట ఎవరు చెప్పారని చెప్పాను? దావీదు మహారాజు చెప్పాడు. దావీదు మహారాజు యెహోవా నా కాపరి అని దేవుడి గురించి చెప్తే, క్రొత్త నిబంధనలో ఉన్న యేసు ప్రభు ఏమన్నాడంటే, నేను గొర్రెలకి మంచి కాపరిని అన్నాడు. ఎలాంటి కాపరి అంట? యేసయ్య ఎలాంటి కాపరి? మంచి కాపరి. మంచి కాపరి అంటే ఏం చేస్తాడు? మీరు చాలామంది పశువులు చూస్తూ ఉంటాం కదా, మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు దారిలో కూడా మనకు అడ్డం వస్తూ ఉంటాయి పశువుల కాపర్లు, తోలుకొని వెళ్తూ ఉంటారు, అవి ఏదైనా సరే కదా. వాళ్ళు మంచి కాపర్లు ఏం చేస్తారు? వాడిని కొడతారా? కొట్టరు. వాడిని చక్కగా నడిపి మేతున్న దగ్గరికి తీసుకెళ్తారు. ఒకవేళ ఏదన్నా ఒక గొర్రె ఉందనుకోండి, గొర్రెల కాపరి ఉన్నాడు అనుకోండి, ఆయన ఏం చేస్తాడు? ఏదన్నా రాయి తగిలో ముళ్ళు గుచ్చుకొని ఒక గొర్రె కదలలేకపోతుంది అనుకోండి, నడవలేకపోతుంది అనుకోండి, ఏం చేస్తాడు మంచి కాపరి? దగ్గరకు వచ్చి దాని కాలుకి ఏమైందో చూసి, అది నడవలేకపోతే దాన్ని ఏం చేస్తాడు? భుజాన్ని వేసుకొని తిరుగుతూ ఉంటారు. చూసారు మీరు కదా, చాలాసార్లు చూస్తూ ఉంటాం. చిన్నపిల్లలు ఉన్నా కూడా ఏం చేస్తారు? చిన్నపిల్లల్ని మేడ మీద భుజాన్ని అటు ఇటు వేసేసుకొని నడుస్తూ ఉంటారు. మరి నడవలేని వాటిని జాగ్రత్తగా నడిపిస్తారు, లేకపోతే ఆయనే భుజాన్ని వేసేసుకుంటాడు. ఎందుకంటే మంచి కాపరి కదా. చెడ్డ కాపరి ఏం చేస్తాడు? చెడ్డ కాపరి ఒకవేళ జీతానికి ఉన్నాడు అనుకోండి, గొర్రెలు కాయడానికి జీతానికి పెట్టుకున్నాం అనుకోండి, సపోజ్ మనమే పెట్టుకున్నాం అనుకో, ఏం చేస్తాడు? మనం చూసినప్పుడేమో బాగా మంచిగా వాటిని పోషిస్తున్నట్లు, వాటిని సంరక్షిస్తున్నట్టు నటిస్తుంటాడు. మనం లేనప్పుడు ఏం చేస్తాడు? అవి ఏటో పోతీలు అని చెప్పేసి చక్కగా నిద్రపోవడము, ఇప్పుడంటే ఫోన్లు వచ్చినాయి కదా, ఫోన్లు చూసుకోవడమో చేస్తుంటారు కదా. అంటే అది చెడ్డ కాపరి యొక్క లక్షణం. మంచి కాపరేమో మరి బాగలేని దాన్ని పరామర్శిస్తాడు, రక్షిస్తాడు, వారి గాయాలుంటే కడతాడు, చిన్నవి నడవలేకపోతే వాటిని భుజాన్ని వేసుకొని మోస్తూ ఉంటాడు. అయితే అలానే యేసు ప్రభు అంట ఏమన్నాడంటే, నేను గొర్రెలకి ఎలాంటి కాపరి? యేసయ్యా మంచి కాపరి. నేనేం చేస్తానో తెలుసా? మంచి కాపరిని అయితే నేను నా గొర్రెలకి జీవాన్ని ఇస్తా, నిత్య జీవం ఇస్తా, సమృద్ధి అయినా నేను జీవాన్ని ఇస్తా. అంటే ఏంటి గొర్రెలకి సమృద్ధి అయిన జీవం ఇవ్వడం ఏంటి అని మీకు డౌట్ వచ్చింది కదా. గొర్రెలకు జీవం ఇవ్వడం ఏంటి కదా, మనకు డౌట్ వస్తుంది కదా. అయితే యేసు ప్రభు పరలోక విషయాలు మనకు తెలియదు కాబట్టి, మనం చూసామా పరలోకాన్ని? పరలోకం ఎంతమంది చూసావు చెప్పండి? ఏరా నువ్వు పరలోకం చూసావా? చూడలేదు కదా. అయితే పరలోకం ఎలా ఉంటుంది, అందులో ఏముంటాయి, దాని గురించి మనం తెలుసుకోవాలని దేవుడు కొన్ని ఉపమానాలుగా కథలుగా చెప్పాడు అనమాట, కొన్నిటిని ఉద్దేశించి. అలానే మరి మనుషులమైన మనకి నిత్య జీవం అవసరమని ఆ నిత్య జీవం గురించి చెప్తూ మనకు అర్థమవ్వాలని గొర్రెలను సాదృశ్యంగా చెప్పాడనమాట. అయితే నేను గొర్రెలకు మంచి కాపరిని, నిత్య జీవం ఇస్తాను అని చెప్తున్నాను. అంటే యేసు ప్రభు మనుషులైన మనకి నిత్య జీవం ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు అనమాట. నిత్య జీవం అంటే ఏంటి అంటే ఎల్లప్పుడూ దేవునితో ఉండేదన్నమాట, ఎప్పుడు దేవునితో ఉంటామన్నమాట. అంటే ఎందుకు నిత్య జీవం ఇవ్వాల్సి వచ్చింది? దేవుడు నిత్య జీవం ఇవ్వడానికి కొరకు నేను మంచి కాపరిగా వచ్చాను, మరి నేను నా ప్రాణం అర్పిస్తాను, నేను గొర్రెలకు మంచి కాపరిని, వాటి కొరకు నేను నా ప్రాణాన్ని పెడతాను అని యేసు ప్రభు చెప్పాడు అనమాట. అంటే ఆయన ప్రాణం పెట్టుడు ద్వారా మనకి నిత్య జీవం వచ్చింది. ఎందుకు యేసు ప్రభు ప్రాణం పెట్టాల్సి వచ్చింది తెలుసా మీకు? ఇటు తిరగాల, ఆయన చూడు, నన్ను ఇటు తిరుగు, నాన్న బాసపట్లేసుకో, ఇటు తిరుగు తల్లి, బాసపట్లేసుకో. ఎందుకు యేసయ్య ప్రాణం పెట్టాల్సి వచ్చింది? మనుషులందరంట గొర్రెలు ఎలాగా తప్పిపోయినాయి. ఇప్పుడు గొర్రెలు మంది వెళ్తూ ఉంటే కాపరి ముందు వెళ్తున్నాడు అనుకోండి, మీరు ఇట్లా రండి అని చెప్పేసి వాడి భాషలో వాటిని నడిపించుకుంటూ వెళ్ళినప్పుడు ఎక్కడన్నా మంచి పచ్చని చెట్టు వచ్చింది అనుకోండి, ఒక గొర్రె ఏం చేసిద్ది, మా కాపరి వెళ్తున్నాళ్ళే కానీ ఎట్టొకట కొంచెం 2 ఆకులు తినేసి వస్తారని ఒకటి వెళ్ళింది అనుకో, మిగతాయి కూడా ఏం చేస్తుంది తెలుసా, ఆహా వెళ్ళిపోయింది కదా అని చూస్తాం కదా మనం చాలాసార్లు. అలా వెళ్ళిపోతాయి అనమాట. అంటే గొర్రెలు ఏ విధంగా త్రోవ తప్పి వెళ్ళిపోయారో మనిషి కూడా త్రోవ తప్పి దేవుని విడిచి వెళ్ళిపోయాడంట. ఎప్పుడు వెళ్ళాడంటే ఆదాము, మనందరికీ నాన్నైన
ఆదాము హవ్వ. అంటే మీకు ఇంకా చెప్పాలంటే సృష్టిలో మొదటి మానవుడైన ఆదాము హవ్వ ఏం చేశారంటే వాళ్ళు చేసిన పాపము, అంటే వాళ్ళు దేవుని మాట వినకుండా, దేవుడు చెప్పిన మాట వినకుండా మరి వారు తినొద్దన్న పండును తినడం ద్వారా ఏమైందంటే వాళ్ళు దేవునికి ఎడబాటుగా, దేవునికి దూరం అయిపోయారనమాట. ఎప్పుడైతే దేవుడు మీరు మంచి చెడ్డలు తెలియనిచ్చే చెట్టును మీరు పండు తినొద్దు మీరు అని చెప్తే వాళ్ళు సాతాను మాట విని ఆ పండు తినడం ద్వారా దేవునితో సహవాసాన్ని కోల్పోయారనమాట. ఆ కోల్పోవడం ద్వారా వారి ద్వారా ఏమైందంటే లోకంలోనికి వారి సంతానమైన మన తాతలు ముత్తాతలకు అందరూ వారితో పాటు మనకు కూడా ఏమైంది, పాపం వచ్చిందనమాట. పాపము మనకు శాపంగా మారిందనమాట. ఆ పాపం నుంచి ఏంటిది పాపము శాపం అంటే దేవుని నుంచి మనం ఎడబాటు అయిపోయాం. దేవునితో మనకి ఏ సంబంధం లేదనమాట. ఆ సంబంధం ఇవ్వడం కొరకు, దేవునితో మనం సంబంధం కలిగి ఉండడం కొరకు, దేవునితో ఉండడం కొరకే, ఆ పాపమును ఆ శాపమును తీసివేయడం కొరకే యేసు ప్రభు మంచి కాపరిగా ఈ భూమి మీదకి వచ్చాడు అనమాట. ఈ భూమి మీదకి వచ్చి ఏం చేస్తాడంటే మన కొరకు సిలువలో ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టి రక్తం కాచి ఏం చేస్తాడంటే ఆయన కాచిన రక్తం ద్వారా మన పాపం అంతటిని కడిగి పవిత్రపరిచి దేవునితో సహవాసులుగా మనల్ని చేశాడనమాట. అప్పుడు ఏమవుతుందో తెలుసా, మనం చనిపోయిన తర్వాత కూడా యేసు ప్రభు దగ్గరికి వెళ్తామన్నమాట. ఎందుకంటే మనకి ఎవరు చెప్పినా ఏ మత గ్రంథమైనా సరే ఏం చెప్తుందంటే ఒక మనిషికి చనిపోయిన తర్వాత 2 దారులు ఉంటాయంట. ఎన్ని దారులు ఉన్నాయి? 2 దారులు ఉన్నాయి. ఇప్పుడు ఇది మహానాడు కదా, మనం మహానాడుకి రావాలంటే ఎన్ని దారులు ఉంటాయి? ఎన్నో దారులు ఉండొచ్చు కదా. మనం ఎప్పుడు తిరుగుతూ ఉండే వాళ్ళకి తెలుసు ఎటు పోయినా మహానాడు రావచ్చు. కానీ చనిపోయిన తర్వాత మనిషికి 2 దారులు ఉన్నాయి. అదేంటిదంటే పరలోకము, నరకము. ఏంటిది? నరకము. అయితే ఇంకొక నేపథ్యంలో చెప్పాలంటే స్వర్గము, నరకము, ఈ 2 ఉన్నాయండి. అంటే సహజంగా మనుషులకు మనం ఏమి ఇష్టపడతాం? సుఖాన్ని, సంతోషంగా ఉండడము ఇష్టపడతాం కదా. పరలోకం అంటే సంతోషం ఉంటుంది, మరి ఎల్లప్పుడూ దేవునితో ఉంటాము, దేవుని ఆరాధిస్తూ ఉంటాం. నరకం అంటే నిత్య అగ్ని అనమాట. ఇంకా ఆరదు. ఇన్ని రోజులు, నెల రోజులు, సంవత్సరాలని ఉండదు. ఇక ఎల్లప్పుడూ నరకంలో ఉండడమే. పరలోకం అంటే నిత్యము సంతోషంగా ఉండడము, నరకం అంటే నిత్యము బాధ అనుభవించడం అనమాట. కాబట్టి మరి మనకేం కావాలి? మనుషులు మనం ఏం కోరుకుంటాం? సంతోషంగా ఉంటమే కోరుకుంటాం కదా. అయితే ప్రతి మనిషి సంతోషంగా పరలోకంలో ఉండాలంటే దానికి మార్గం ఏంటంటే యేసయ్య రక్తం అనమాట. యేసయ్య రక్తంలో మన పాపములు, మన శాపం పవిత్రపరచబడితే మనం పరలోకానికి వెళ్తాం అనమాట. అయితే యేసు ప్రభు ఆ నిత్య జీవం ఇవ్వడానికి భూమి మీదకి వచ్చారని యేసు ప్రభు చెప్పాడనమాట. అంటే అందు మాత్రమే కాదు, పిల్లలు యేసు ప్రభు మనకు నిత్య జీవం ఇవ్వడమే కాదు, ఎవరైతే యేసు ప్రభుని యేసయ్యా నువ్వు నా కోసం చనిపోయావయ్యా, నువ్వు దేవుడు అయ్యా, నన్ను క్షమించు, నా పాపాన్ని కడిగి శుద్ధీకరించయ్యా, నా హృదయంలోనికి రాయ్యా, నన్ను నడిపించయ్యా, నేను ఎవరైతే కోరుకుంటారో అలానే యేసయ్య మన పాపాలను క్షమించి మన హృదయంలోనికి వచ్చి మనల్ని నడిపిస్తాడు కూడా. ఎలా నడిపిస్తాడో తెలుసా? మనము స్కూల్లో ఏదైనా దొంగతనం చేసినప్పుడు అబద్ధాలు ఆడాలి అనిపించినప్పుడు ఏం చేస్తాడు తెలుసా? యేసయ్య అంటాడు, నువ్వు యేసయ్య బిడ్డవు కదా, నా బిడ్డవు కదా, నువ్వు క్షమించమని అడిగావు కదా, నా రక్తంలో నీ పాపంలన్నీ కడిగేశాను కదా, నువ్వు మరలా తప్పు చేయకూడదని యేసయ్య మన హృదయంలో నుంచి మాట్లాడుతూ ఉంటాడనమాట. అలాగా దేవుడు చెప్పినట్లు మన హృదయం, మన జీవితాన్ని అబద్ధాలు ఆడకుండా, దొంగతనాలు చేయకుండా, అంటే పాపం చేయకుండా మన జీవితాన్ని భద్రపరుచుకుంటే యేసు ప్రభు ఏం చేస్తాడో తెలుసా? మనకి కిరీటం ఇస్తాడంట. తెలుసా మీకు కిరీటం? ఎవరన్నా ఇచ్చారు మీకు కిరీటం? ఇచ్చారా మీకు కిరీటం? ఎవరన్నా గిఫ్ట్లు ఇస్తారు కదా. మీరు ఏదైనా రన్నింగ్ రేస్లో ఫస్ట్ వస్తేనో, ఏదన్నా గేమ్స్లో మీరు గెలిస్తే ప్రైజ్లు ఇస్తారు. కానీ కిరీటం ఇస్తారు ఎవరన్నా? ఇచ్చారు ఎవరన్నా? కదా. కానీ యేసయ్య మనకి కిరీటం ఇస్తాడంట. ఎప్పుడు? యేసు ప్రభు 2వ రాకడలో భూమి మీదకి వచ్చిన తర్వాత, మనందరూ ఆయనతో తీసుకుని వెళ్ళిన తర్వాత యేసయ్య మనకి కిరీటం కూడా ఇస్తాడనమాట. అందుకే ఇవన్నీ తెలుసుకున్న దావీదు ఏమన్నాడంటే యెహోవా నా కాపరి అని చెప్పాడనమాట.
మరి యేసయ్య దావీదుకే కాపరి కాదు, మనందరికి కూడా కాపరిగా ఉండాలని కోరుకుంటున్నాడు. మరి మీకు కూడా ఈ కాపరి అవసరమా కాదా? కావాలా వద్దా? అయితే ఈ కాపరి కావాలంటే మనం ఏం చేయాలి? యేసయ్యని మన హృదయంలోనికి ఆహ్వానించాలి. యేసయ్య, నా పాపమును క్షమించు, నా శాపమును క్షమించు, నా హృదయంలోనికి రండి అని మనం ఎప్పుడైతే యేసయ్య ప్రార్థన చేస్తామో దేవుడు మన హృదయంలోనికి వస్తాడనమాట. అయితే ఇట్లానే ఇలాంటి ప్రార్థన ఒక వ్యక్తి చేస్తాడంట. ఎవరంటే ఇందాక చెప్పాను కదా, ఇద్దరు ఫ్రెండ్స్ గురించి చెప్పుకుందామని. ఏం పేరు అని చెప్పాను? డానియల్, మెహబూబా. విన్నారా కదా? వినలేదు కదా? ఇది రాసిన కథ కాదనమాట. ఇది నిజంగా అమెరికాలో కాలిఫోర్నియా ప్రాంతంలో ఈ సంఘటన జరిగిందనమాట. అక్కడ డానియల్, మెహబూబా అని ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారంట. మీకు ఫ్రెండ్స్ ఉన్నారా లేదా? మీకు ఫ్రెండ్స్ ఉంటారు కదా, స్కూల్లో ఫ్రెండ్స్ ఉంటారు, ట్యూషన్లో ఫ్రెండ్స్ ఉంటారు, ఇంటి దగ్గర ఫ్రెండ్స్ ఉంటారు కదా, అన్ని చోట్ల మనకు ఫ్రెండ్స్ ఉంటారు. అలానే ఈ డానియల్, మెహబూబా వీళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ అంట. అయితే డానియల్ అయితే రోజు ఆదివారం సండే స్కూల్కి వెళ్తారు. మీరు కూడా వెళ్తారు సండే స్కూల్కి? డానియల్ కూడా సండే స్కూల్కి వెళ్తాడంట, మీకులాగా సండే స్కూల్కి వెళ్తాడు. కానీ వాళ్ళ ఫ్రెండ్ అయిన మెహబూబా అంట సండే స్కూల్కి వెళ్ళాడంట. అయితే ఒకరోజు డానియల్ ఏం చెప్పాడంటే, మెహబూబా నేను సండే స్కూల్కి వెళ్తున్నాను, నువ్వు కూడా రావచ్చు కదా, ఎందుకు ఆడుకుంటా, నీ టైం ఎందుకు వేస్ట్ చేసుకుంటావు అంటే, లేదు డానియల్, నేను టైం వేస్ట్ చేసుకోను, మా డాడీ పశువుల కాపరి కాబట్టి నాకు ఖాళీ ఉన్న టైంలో నేనేం చేస్తాను, మా నాన్నకి హెల్ప్ చేస్తాను, నేను వెళ్ళి పశువులు కాస్తే మా నాన్న రెస్ట్ తీసుకుంటాడు, ఆ టైంలో రెస్ట్ తీసుకుంటాడు, అంతేగాని నేను టైం వేస్ట్ చేయను అని చెప్తాడనమాట. అయితే అప్పుడు ఏమంటాడంటే డానియల్, అయితే ఒక పని చెయ్యి, నువ్వు పశువులు మేపుతావు కదా, నువ్వు మేపడానికి వెళ్ళాలి కదా, అయితే ఈరోజు నేను వెళ్తా, మీ పశువులు కాయడానికి నేను వెళ్తాను, నువ్వు సండే స్కూల్కి వెళ్ళు, నువ్వు కూడా యేసు ప్రభువుని తెలుసుకో, దేవుణ్ణి రక్షకుడిగా అంగీకరించని డానియల్ చెప్తాడనమాట. అందుకని ఏం చేస్తాడంటే మెహబూబ్ అంటాడు, సరేలే పద్దాకా అడుగుతున్నాడు కదా, రోజు అడుగుతున్నారు, ప్రతి ఆదివారం అడుగుతున్నాడు, సరే తను వెళ్ళి కాస్తాను అంటున్నాడు కదా మా పశువుల్ని, సరేలే అని చెప్పేసి మెహబూబ్ అనుకున్నాడంట. సరేలే డానియల్, నువ్వు చెప్పినట్టు నేను ఎక్కడికి వెళ్తాను, సండే స్కూల్కి వెళ్తాను అని చెప్పేసి చెప్తాడనమాట. అయితే సండే స్కూల్లో మరి ఈ మెహబూబా సండే స్కూల్ వెళ్ళినప్పుడు ఆంటీ ఈ కథే చెప్పిందంట. ఏమని? యెహోవా నా కాపరి. ఇందాక చెప్పుకున్నాం కదా, ఈ కథ చెప్పిందనమాట. ఇదేంటిది? చెప్పుకున్నాం కదా, ఈ కథ ఆంటీ చెప్పిందనమాట. కాపరి కదా, యెహోవా నా కాపరి, ఈ కథ చెప్పిందనమాట ఆంటీ. ఆ రోజు మెహబూబా సండే స్కూల్కి వెళ్ళిన రోజు ఆ కథ చెప్పిందనమాట. ఆ కథ చెప్తే నిజంగానే మెహబూబా అనుకుంటాడట, నిజమేనా యేసయ్య నాకు కూడా కాపరిగా ఉండాలి అని చెప్పేసి తీర్మానం చేసుకుని, యేసయ్య నిజంగా నువ్వు నా కోసం ప్రాణం పెట్టావయ్యా, నీకు వందనాలయ్యా, నీ రక్తంతో నా పాపాన్ని కడిగి శుద్ధీకరించాయని ఒక తీర్మానం చేసుకొని ఆ సండే స్కూల్లో మెహబూబా మరి మారు మనసు పొంది దేవుణ్ణి అంగీకరిస్తాడనమాట. ఎవరు దేవుణ్ణి అంగీకరించింది? ఎవరు? వినపడట్లా? మెహబూబా. ఎవరిని అంగీకరించాడు? యేసయ్యని దేవుడుగా కాపరిగా అంగీకరించాడు అనమాట. అంగీకరించిన తర్వాత మెహబూబాకు చాలా సంతోషం వేస్తుంది అనమాట. అంతకుముందు సంతోషించేవాడు, కానీ యేసు ప్రభుని అంగీకరించిన తర్వాత, యేసు ప్రభు హృదయంలోకి వచ్చిన తర్వాత చాలా సంతోషంగా ఉంటుంది అనమాట. అవి ఎంత సంతోషం అంటే
డానియేల్తో చెప్తాడు, డానియేల్ చాలా థ్యాంక్స్ డానియేల్, నువ్వు చాలా హెల్ప్ చేసావు, నువ్వు నాకు నిజంగా నువ్వు కనుక ఇలా చెప్పకుండా ఉంటే నేను యేసుప్రభుని తెలుసుకునేవాడిని కాదు. మరి యేసుప్రభు నేను సండే స్కూల్కి వెళ్ళిన తర్వాత యేసయ్యని నా దేవుడిగా రక్షకుడిగా నా కాపరిగా అంగీకరించిన తర్వాత చాలా సంతోషంగా ఉంది డానియేల్ అని చెప్పేసి చెప్తాడనమాట. ఆ విధంగా వాళ్ళిద్దరూ ప్రతి ఆదివారం కలిసి సండే స్కూల్కి వెళ్తూ ఉంటారనమాట. అయితే మరి ఒకరోజు ఏమైందంటే మెహబూబా ఆడుకోవటానికి వెళ్తారు. మరి పిల్లలు ఆడుకుంటూ ఉంటారు కదా, అలానే మీరు కూడా ఆడుకుంటారు కదా. ఇప్పుడు హాలిడేస్ కదా, చూడు చాలామంది రాలేదు, ఎందుకు? హాలిడేస్ కదా, ఆడుకోవాలని కదా. మరి మీరు చెప్పాలి డానియేలు ఏ విధంగా మెహబూబాని సండే స్కూల్ తీసుకుని వచ్చారు. మరి రేపు మీరు కూడా తీసుకొస్తారు పిల్లల్ని, మీరు కూడా పిల్లల్ని నడిపించేవారుగా ఉండాలన్నమాట. అయితే మెహబూబా ఒకరోజు ఏం చేశాడంటే ఆడుకుందామని మరి వెళ్ళాడనమాట. ఆడుకోవడానికి మన ఏరియాలో ఏముంటాయి, ఎక్కడికన్నా హాలిడేస్లో ఎక్కడికి వెళ్తారు, మనకి మంచి మంచి టూరిస్ట్ ప్లేసులకి వెళ్తారు కదా. అయితే మన ఏరియాలో ఏముంటాయంటే సహజంగా కొండలు, చెట్లు, అడవులు ఉంటాయి. అయితే ఆ ఏరియాలో మరి కాలిఫోర్నియా ఏరియాలో మరి సెప్టెంబర్ నెల నుంచి బహుశా మార్చి వరకు ఆ ఏరియాలంట మంచుతో కప్పబడతాయి అన్నమాట. మంచు బాగా ఎక్కువగా ఉంటుందంట. మీరు చూశారు కదా కొన్ని కార్టూన్స్లో మంచు మీద ఆటలాడుతూ ఉంటారు కదా, స్కేటింగ్ అని రకరకాల ఆటలు ఆడుతూ ఉంటారు. కాబట్టి అట్లానే ఈ మెహబూబా కూడా ఏం చేశాడంటే ఒకరోజు అతనికంటే ఒక చిన్న కుక్క పిల్ల ఉందంట. ఉంటుంది కదా, మీకు కూడా పెంచుకుంటున్నారు కదా, చాలామంది పెంచుకుంటారు కుక్క పిల్లల్ని, పిల్లి పిల్లల్ని బాగా పెంచుకుంటారు కదా. తర్వాత కుందేళ్ళు కూడా పెంచుకుంటారు కొంతమంది, వీటిని పెంచుకుంటారు కదా. మెహబూబా కంటే ఒక చిన్న కుక్క పిల్ల ఉందంట. అయితే ఆ కుక్క పిల్లని తీసుకొని ఆ మంచు పర్వతం మీదకి వెళ్ళి ఆడుకుందామని వెళ్తాడనమాట. అయితే ఏమైందో తెలుసా, పిల్లలు ఆ మంచు పర్వతం మీద ఆడుకుంటుండగా సడన్గా ఆ మంచు పర్వతం అంతా ఏమైందంటే కరుగుతూ వచ్చిందంట, కరిగిపోతుందంట. కరిగిపోయినప్పుడు ఏమవుతుంది, గడ్డగా ఉన్న మంచంతా ఏమైంది, కరిగితే నీళ్ళుగా అయిపోతుంది. తర్వాత పెద్ద పెద్ద బండలుగా కింద పడిపోతూ ఉంటాయి కదా. అలా ఉన్నప్పుడు మెహబూబా తన కుక్క పిల్లతో సంతోషంగా ఆడుకుంటూ ఇది గమనించుకు ఏమైందో తెలుసా పిల్లలు, ఆ గడ్డలన్నీ వచ్చేసి మెహబూబా మీద పడిపోయినాయి అంట. అప్పుడు పడిపోతే ఏమైందో తెలుసా, ఏమవుతుంది, మెహబూబా చచ్చిపోయాడు అనమాట. అప్పుడు ఆ మంచు గడ్డలన్నీ మీద పడిపోతున్నాయి కదా. కుక్క పిల్ల అయితే తప్పించుకుందంట. చూస్తే కాసేపు ఉండవు, చూస్తే మెహబూబా కనిపించలా. అప్పుడు కుక్క పిల్ల అంతా తిరుగుతుందంట కదా, కుక్కలు భలే గమనిస్తాయి కదా. అంత ఎటు చూసినా మెహబూబా కనిపించలేదంట. ఆ పర్వతం చుట్టూ చాలా చాలా వెతికిందంట. అయితే మెహబూబా కనిపించలేదు. మెహబూబా కనిపించిపోయేసరికి ఈ కుక్క ఏం చేసిందంటే ఇంటికి వెళ్ళి వాళ్ళ నాన్నగారిని తీసుకొచ్చిందంట. వాళ్ళ నాన్నగారిని తీసుకొస్తే చూపించిందంట. చూపిస్తే అక్కడ మెహబూబా కనపడ్డు. సరే అటని ఇటని చాలాసేపు వెతికితే ఒక చోట ఏముందో తెలుసా, ఓ చెయ్యి కనపడుతుందంట. మంచు గడ్డల్లో నుంచి ఏం కనపడింది, ఒక చెయ్యి. ఎలా కనిపించిందో తెలుసా, ఇలా కనిపించిందంట. ఎలా కనిపించింది, ఏం సింబల్ అది, ఇందాక మనం నేర్చుకున్నాం కదా, కనపడింది. ఇలా కనిపించిందంట. వాళ్ళ నాన్నగారు వచ్చి చూసి గబగబా ఆ మంచుగడ్డలన్నీ తీసేసి మరి ఆ మెహబూబాని తీసుకొని మరి ఇంటికి వెళ్ళిన తర్వాత ఇదేంటి మా వాడు చనిపోతే ఇలా పెట్టాడేంటి, సహజంగా చనిపోయినప్పుడు ఇలా మూసుకుంటాయి చేతులు ఇలా అయిపోతాయి కదా, ఏంటి ఇలా పెట్టాడని చెప్పేసి అడుగుతాడు అనమాట. అంటే డానియేల్ వస్తారు కదా, చనిపోయారనేసరికి అందరు వస్తారు కదా చుట్టుపక్కల వాళ్ళు, అలానే డానియేల్ కూడా వచ్చాడంట. డానియేల్ ఏంటి మెహబూబా చనిపోతే ఇలా పెట్టాడు ఏంటంటే, అంకుల్ ఇది సండే స్కూల్లో వాడు నేర్చుకున్న కథ పేరు అంకుల్. ఏంటిదంటే యెహోవా నా కాపరి. చెప్పాను కదా, ఏంటిది ఇది, ఇప్పుడు చెప్పండి. ఎవరు, యెహోవా. ఇలా పెట్టి చనిపోయాడంట. అప్పుడు డానియేల్ చెప్తాడనమాట, అంకుల్ దానికి అర్థం ఏంటంటే నిన్న సండే స్కూల్లో మా టీచర్ చెప్పింది, యెహోవా నా కాపరి. మెహబూబా చనిపోతూ కూడా ఏం చేశాడంటే, యెహోవా నా కాపరి, నాకేమీ భయం లేదు. ఇందా మనం కంటే నేర్చుకున్నాం కదా, యెహోవా నా పక్షంలో ఉన్నాడు,
నేను భయపడను. అలానే మెహబూబా కూడా చనిపోతూ ఏమనుకున్నాడంటే, నేను చనిపోయినా పర్వాలేదు, యెహోవా నా కాపరి, యెహోవా నా కాపరిగా ఉన్నాడు అని చెప్పేసి ఒక సందేశాన్ని ఇస్తూ చనిపోయాడు అనమాట. ఫ్రెండ్స్, మరి మెహబూబా చనిపోవడం బాధాకరమే, కానీ అతని తీర్మానం ఏంటి? ఎంత విశ్వాసమో కదా, చనిపోతూ కూడా యేసయ్యనే దేవుణ్ణి తలచుకుంటూ చనిపోయాడు. అది డానియేలు వాళ్ళ నాన్నగారికి చెప్తాడనమాట, యెహోవా దేవుడు నా కాపరని మరి మెహబూబా చెప్తున్నాడు అంకుల్ అని చెప్తే, యెహోవా నా కాపరి, ఏంటి కాపరి? ఇందాక మనం చెప్పుకున్నాం కదా, కాపరి అంటే యేసు ప్రభువే మనకి మంచి కాపరిగా ఈ భూమి మీదకి వచ్చాడు అంకుల్. ఆయన శిలువలో ప్రాణం పెట్టాడు, మనందరి పాపాల నిమిత్తం ఆయన చనిపోయి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి మనకు గొప్ప రక్షణ ఇచ్చాడు అంకుల్ అని చెప్పేసి మరి మెహబూబా యేసు ప్రభుని గురించి సువార్త చెప్తాడనమాట. అప్పుడు మెహబూబా తండ్రి ఏం చేస్తాడంటే, నిజంగా నా కొడుకు మరి చనిపోయి బాధగా ఉన్నప్పటికీ నా బిడ్డకి ఇంత విశ్వాసం ఉందా, యెహోవా నా కాపురని చనిపోతూ కూడా యేసయ్యనే జ్ఞాపకం చేసుకున్నాడు, మరి నేనెందుకు నమ్ముకోకూడదు యేసయ్యని అని, నిజంగా యేసయ్య ఇంత గొప్పవాడా, నా కొరకై చనిపోయాడని మెహబూబా తండ్రి కూడా యేసు ప్రభుని దేవుడిగా కాపరిగా అంగీకరిస్తాడనమాట. అంత మాత్రమే కాదు పిల్లలు, మరి వాళ్ళ తండ్రి ఆయన యేసు ప్రభుని తెలుసుకోవటం మాత్రమే కాకుండా ఇంకా అనేకులు యేసు ప్రభుని తెలుసుకోవాలి, అందరూ యేసు ప్రభు ఇచ్చే నిత్య జీవాన్ని అనుభవించాలి, యేసయ్య ఇచ్చే పరలోకం వారు అందరూ పొందాలని చెప్పేసి వాళ్ళ తండ్రి వాళ్ళ ఊర్లో ఒక చర్చిని ప్రారంభించి గొప్ప పరిచర్య చేయడం ప్రారంభించాడు అనమాట. చూడండి, నిజంగా మెహబూబా యొక్క విశ్వాసం ఏం చేసింది, వాళ్ళ తండ్రిని కూడా దేవుని దగ్గరికి నడిపించింది. మరి మనం కూడా పిల్లలు, మీరు కూడా యేసయ్యని మీ కాపరిగా అంగీకరిస్తే మీ ద్వారా మీ ఇంటి వారు కూడా యేసు ప్రభుని తెలుసుకుంటారు. మరి మీకు అవసరం కావాలా వద్దా ఈ కాపరి? నిత్య జీవం చేసే మనకు కావాలా వద్దా? నిజంగా చెప్పండి, కావాలా వద్దా? ఎంతమందికి కావాలి? చేతులు ఎత్తండి. ఎంతమంది నిజంగా చేతులు ఎత్తాలి. అయితే మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మీరు కూడా మీ మనసులో ప్రార్థన చేసుకోండి, యేసయ్యా నేను కూడా మెహబూబా వల్లే నువ్వు నా కాపరిగా ఉండాలయ్యా, మెహబూబాకి కాపరిగా ఉన్నట్టు నాకు కూడా కాపరిగా ఉండాలి యేసయ్యా, నేను చిన్న బిడ్డన యేసయ్యా, నా పాపాలు క్షమించండి, నా హృదయంలోనికి రండి, నన్ను నడిపించండి అని మీరు కూడా మనసులో తీర్మానం చేసుకోండి, ప్రార్థన చేసుకోండి. రైట్, చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, బిడ్డలు ఈ దినం మరి కథలు విన్నారు బైబిల్లో నుంచి, జనరల్గా మరి వాళ్ళకి 2 లెసన్స్ ఈరోజు నేర్పించడం విషయంలో మీరు సహాయం చేశారు, స్తోత్రాలు. బిడ్డలు విన్న కథలను బట్టి వారు తీర్మానం చేసుకొని నీ కొరకు జీవించట్లో సహాయం చేయండి. యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కూర్చోండి, ఒక్క నిమిషం కూర్చోండి. ఈరోజు ఎన్నింటికి వచ్చారు మీరు? ఎన్నింటికి వచ్చారు? 9ంటికి వచ్చారు కదా. ఒకళ్ళు 8ంటికి వచ్చారు, కొందరు 8:30కు వచ్చారు, కొందరు 9ంటికి 9:30కు కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. అందువల్ల 7ంటికే పెడతాం రేపు ఎల్లుండి కూడా 7ంటికే పెడతాం. ఎన్నింటికి రావాలి రేపు? వెరీ గుడ్. 7 ఒక 5 నిమిషాలు అటు ఇటుగా 7ంటికి వచ్చేస్తే రేపు మీకు ఇంకా ఎక్కువ పాటలు, మళ్ళా 2 కొత్త కథలు, మళ్ళీ మీకు ఇంకా కంఠత వాక్యాలు నేర్పిస్తారు. రేపు మీకు కంఠత వాక్యాలు కూడా ఒక షీట్ ఇచ్చేస్తాం, ఏ రోజుకి ఆ రోజు నేర్చుకోవడానికి రేపు షీట్ ఇచ్చేస్తాం. తర్వాత మీరు వేసుకున్న బొమ్మలు కూడా మీరు ఇంటికి తీసుకెళ్ళవచ్చు, తీసుకొని వెళ్ళి భద్రపరుచుకోండి. వాటిని భద్రపరుచుకొని మీ అమ్మా నాన్న చూపించండి, నేను చక్కగా నేర్చుకున్నాను, డ్రాయింగ్ నేర్చుకున్నాను, కథలు నేర్చుకున్నాను అని అక్కడ చెప్పండి. మీరందరూ కూడా యేసు ప్రభువుని నమ్ముకున్నారా? ఒకవేళ నమ్ముకోకపోతే నమ్ముకుంటారా? ఎంతమంది యేసు ప్రభువుని నమ్ముకుంటారు? తీర్మానం చేసుకున్నారా? మరి యేసు ప్రభువుని నమ్ముకుంటే ఆయన మనకేం చేస్తాడంటే కాపరిగా ఉంటాడు. తర్వాత మనకు పరలోక రాజ్యం కూడా ఇస్తాడు. మన చదువుల్లో, మన ఆరోగ్య విషయంలో కూడా
సహాయము చేస్తాడు. ఇప్పుడు రేపు మీరు వస్తూ మీతో పాటు ఎంతమందిని తీసుకురావాలి? ఒక్కొక్కళ్ళు ఒక 2-3 తీసుకురండి. ఎంతమంది తీసుకొస్తారు? మీకు స్నేహితులు ఉన్నారా? ఫ్రెండ్స్ ఉన్నారా? ఒక్కొక్కళ్ళు 3 తీసుకురండి. తీసుకొస్తారా? ఇంకా మీ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళని, మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళని కూడా రేపు ఉంది బైబిల్ క్లాసులు జరుగుతున్నాయి అని పొద్దున్నే తీసుకొని రండి. మీకు రేపు ఎల్లుండి 2 రోజులు కూడా ఉదయం 7 నుండి 10 వరకే. ఈరోజు కొద్దిగా ఆలస్యమైంది, రేపు 10 కల్లా మిమ్మల్ని పంపించేస్తాం. రేపు ఎల్లుండి కూడా. ఎల్లుండి మరి చివరిలో మనకు కిరీటాలు ఉంటాయి, బహుమతులు కూడా ఉంటాయి, ప్రైజులు ఇస్తాం. ఆ ప్రైజులు కూడా మరి విలువైనవి ఉండొచ్చు, మీరు పోగొట్టుకోకూడదు, సరేనా? కనుక ప్రైజులు ఉంటాయి. ఎల్లుండి మీరందరూ రావాలని, పిల్లల్ని కూడా తీసుకొని రావాలని మీకు చెప్తున్నాం. తీసుకొస్తారా? రైట్. ప్రార్థన చేస్తాము. ప్రార్థన చేస్తుండగా ఓ పాట పాడుతుంటే మీరు వెళుతూ ఉండగానే మీకు బయట వెళ్ళేటప్పుడు ఆ గుమ్మం దగ్గర కేక్ ఇస్తారు, తీసుకొని మీరు వెళ్ళిపోవచ్చు, సరేనా? చివరి ప్రార్థన చేద్దామా? ప్రార్థన అనగానే ఏం చేయాలి? 1 అనగానే ఏం చేయాలి? మీ దగ్గర ఉన్న సాంగ్ షీట్స్ రేపు మళ్ళీ తెచ్చుకోండి. సాంగ్ షీట్ రేపు తెచ్చుకోండి. బొమ్మలు మాత్రం ఇంట్లో దాచుకోండి. సాంగ్ షీట్ రేపు తెచ్చుకోండి. మళ్ళీ రేపు ఇవ్వడం కుదరదు. ఈరోజు వచ్చినవే మీరు జాగ్రత్త చేసుకోండి, సరేనా? మీ బైబిల్స్ ఉంటే బైబిల్ కూడా తెచ్చుకోండి రేపటి నుండి. సరే. 1 అనగానే ఏం చేయాలి? మోకరించాలి. 2 అనగానే ఏం చేయాలి? చేతులు జోడించాలి. 3 అనగానే ఏం చేయాలి? కళ్ళు మూసుకోవాలి. కళ్ళు మూసుకోండి. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీ స్తోత్రాలు. ఈ సమయంలో మరో పర్యాయము మీ పాదాలు చెందుకు వస్తున్నాము. మొదటి రోజు ఈ CBSను మీరు దీవించారు, స్తోత్రములు. బిడ్డలకు ఎన్నో విషయాలు, పాటలు, యాక్షన్ సాంగ్స్, అలాగే కథలు, హ్యాండ్ వర్క్, గ్రూప్ డిస్కషన్, కంఠస్థ వాక్యాలు నేర్పించడానికి సహాయం చేస్తారు. ఈ దినం రాగలిగిన బిడ్డలందరినీ బట్టి స్తోత్రాలు. రేపు ఇంకా అనేకులు రాగలిగినట్లు సహాయం చేయండి. బిడ్డలు ప్రభువా నేర్చుకున్న విషయాలను బట్టి మీ కొరకు తీర్మానం చేసుకొని మిమ్మల్ని నమ్మి ధన్యులుగా చేయబడటానికి సహాయం చేయండి. ఇంతవరకు సహాయపడిన మీ ప్రేమ అంతటిని బట్టి స్తోత్రాలు. పిల్లలు ఇంటికి వెళుతున్నారు, క్షేమంగా తీసుకుని వెళ్ళండి. ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యమైన బలం దయచేయవలసిందిగా కోరుకుంటూ ఈ పరిచర్యను ముద్రించమని ప్రార్థిస్తాం. యేసు ప్రభు నామమున పిల్లలందరినీ కూడా దీవించండి. చిన్నపిల్లలను ఆటంకపరుచుగా వారి నా ఎదుగు రానియడం చదివించారు. బాలుడు నడవవలసిన త్రోవను వారికి నేర్పమని చదివించారు. ఆ రీతిగా నేర్పించిన విషయాలు వారందరూ చక్కగా నేర్చుకొని వారి జీవితాలు మంచిగా మార్చుకోవడానికి సహాయం చేయాలి. అల్లరి చిల్లరగా ఉండకుండా బిడ్డలను కాపాడమని ప్రార్థిస్తూ తిరిగి వెళుతున్నప్పుడు నీ సన్నిధిని గుర్తు ఎండవేడి నుంచి తప్పించండి, కాపాడమని ప్రార్థన చేస్తాం. యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు పాట పాడుతుండగా మీరు వెళ్తూ ఉంటే వెనక మీకు కేకులు ఇస్తారు. ముందు బాయ్స్ వెళ్ళండి, వెనక నుంచి వెళ్ళిపోతే అక్కడ మీకు ఆశీర్వాదం ఉందా? సరే, ఒక చిన్న మాట, అట్లా ఉండండి. మన తండ్రి అయిన దేవుని దయ, ఆయన కుమారుడు యేసు ప్రభు కృప, పరిశుద్ధ ఆత్మ యొక్క సహవాసం మనకు ఎప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం తోడగునుగాక, ఆమేన్. పాట పాడుతుంటారు, వెనక మీకు కేకులు ఇస్తారు. వెనక నుంచి వెళ్ళండి, లైన్లో వెళ్ళాలి. ఏంటన్నా స్తుతింతుము ప్రతినిత్యం.